స్పీడ్ లిమిట్ అనేది బాగా పెట్టుకోవాలబ్బా. ఓవర్ స్పీడ్ పోవద్దు. ఓవర్ స్పీడ్లో మనకి ఓవర్ గోల్డ్ మెడల్ ఏడు అది పెట్టుకోండి. ఎంతసేపు మన సేఫ్టీ డ్రైవింగ్ ఉండాలి. మనం క్షేమంగా ఉంటేనే మన కుటుంబం క్షేమంగా ఉంటుంది. మనం జనరల్ డ్యామేజ్ అయినా మన పిల్లలు మన బతుకులు అన్నీ ఆగమాగం అవుతాయి. ఎందుకంటే ఆర్థికంగా మనం గట్టిగా ఉండడం కాదు, మనం పని చేస్తేనే డబ్బు వస్తుంది. అంటే మనం ఫిజికల్గా కరెక్ట్ ఉండాలి. ఫిజికల్గా కరెక్ట్ ఉండాలి, జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. అన్ని మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం, మనం రిస్క్ డ్రైవింగ్ చేయొద్దు, నాన్ స్టాప్ డ్రైవింగ్ కూడా చేయొద్దు. మంచు పొగ వచ్చినప్పుడు చేయొద్దు, వర్షం ఎక్కువ ఉన్నప్పుడు నడపొద్దు. ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు అబ్బా. వర్షాకాలంలో స్కిట్ అవుతుంది బండి, మనం బ్రేక్ కొడతాము కానీ ఎక్కడో జారిపోతుంది. అలాంటప్పుడు గేర్ డౌన్ సిస్టమ్ నడపాలి. గేర్ డౌన్ సిస్టమ్ చాలా మందికి ఇవ్వదు. ఈ కాలంలో వారికి గేర్ డౌన్ సిస్టమ్ ఏం తెలియదు. వాడు ఉరుకుతాడు, బ్రేక్ కొడతాడు, నూనెలు చేస్తాడు, గేర్ వేస్తాడు, మళ్ళీ పోతాడు. తప్పితే రన్నింగ్ లో గేర్ డౌన్ చేసే విధానం ఎవరికి తెలియదు. రన్నింగ్ లో 4వ గేర్ నుంచి 3వ గేర్లు పోవాలి, 3వ గేర్ నుంచి 2లకు పోవాలి, 2వ గేర్లు 1 పోవాలి. అప్పుడు బ్రేక్ అప్లై చేయాలి.